హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ డాటర్స్ ట్రయో. ఈరోజు నేషనల్ వార్ మెమోరియల్లో భాగమైన పరం యోధా స్థల్కి వచ్చేసినాం ఢిల్లీలో. ఇది ఇండియా గేట్ పక్కన ఉంటుంది. ఇక్కడ మన పరమ్వీర్ చక్ర హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ వచ్చిన 21 రెసిపెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ స్టాచ్యూస్ పెడతారు. దీంట్లో ఈ 21 మెంబర్స్లో 14 మెంబర్స్ రిసీవ్డ్ దిస్ అవార్డ్ పోస్ట్యూమస్లీ, అంటే వాళ్ళ డెత్ అయిన తర్వాత అయిందనమాట. ఈ 21 రెసిపెంట్స్లో 20 ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ అండ్ ఒక్కరు మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఉన్నారు. పరమ్వీర్ చక్ర అంటే అర్థం వీల్ ఆఫ్ అల్టిమేట్ బ్రేవ్. ఇది ఇండిపెండెంట్ ఇండియా అంటే 1947 తర్వాత మిలిటరీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ ఎవరైనా మంచి యాక్ట్ ఆఫ్ బ్రేవరీ చూపించిన వాళ్ళకి ఇస్తున్నారు. ఫస్ట్ అవార్డ్ తీసుకుంది మేజర్ సోమనాథ్ శర్మ ఇన్ ది ఇయర్ 1947. అయితే లాస్ట్ తీసుకుంది కెప్టెన్ విక్రమ్ బాత్రా ఇన్ ది ఇయర్ 1999, మన కార్గిల్ వార్ అప్పుడు. అవుట్ ఆఫ్ 21 రెసిపిట్స్ 3 లివింగ్ రెసిపిట్స్ ఉన్నారు. దాంట్లో మేజర్ సుబేదార్ బానా సింగ్, సుబేదార్ సంజయ్ కుమార్, ఇంకా సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్, వీళ్ళ ముగ్గురు లివింగ్ రెసిపెంట్స్ అనమాట. పరం యోధా స్థల్ నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. డే టైంలో కూడా బాగుంటుంది, కాకపోతే నైట్ ఇంకొంచెం డిఫరెంట్గా పాత్లో ఎల్ఈడి లైట్స్ మనకి డైరెక్షన్స్ చూపిస్తూ బాగుంటుంది. ఇక్కడ రోజ్ ప్లాంట్స్ ఇంకా మల్లెపూల చెట్లు రెండు సైడ్స్లో ఉన్నాయన్నమాట. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మొత్తం అంతా తిరుగుతున్నప్పుడు కూడా మనకి ఈ 21 రెసిపెంట్స్ వాళ్ళ యొక్క స్టోరీస్, ఎప్పుడు వాళ్ళకి అవార్డు వచ్చింది, వాళ్ళు చేసిన యాక్ట్ ఆఫ్ బ్రేవరీ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ మీద ఉంటాయన్నమాట. కాబట్టి అక్కడ వెళ్ళి తెలుసుకుని ఒక్కొక్కటి చూస్తూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇక్కడ అన్నీ చూపించలేదు కానీ కొన్ని అయితే చూపించినాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేషనల్ వార్ మెమోరియల్ లేకపోతే పరమ్వీర్ చక్ర వికీపీడియాలో వెళ్ళి కూడా చూసుకోవచ్చు. Thanks for watching this video. Bye.